శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు తను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కి తన అండర్లోనే ఐపీఎల్ 2024 కేకేఆర్ విజేతగా నిలిచింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సీజన్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాకముందు శ్రేయస్ అయ్యర్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉండే. తను కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుండే. తను ఐసీసీ వరల్డ్ కప్లో తను చాలా అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత తను గాయాల బారిన పడటం, తను కంటిన్యూస్గా ఇంజరీస్కి గురి కావడం, తర్వాత టెస్ట్ టీంలో అండ్ వన్డే టీంలో అండ్ T20లో కూడా తన ప్లేస్ కోల్పోవడం. ఆ తర్వాత తను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా తను లాస్ అయ్యాడు. సో తను ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పుడు లేడు యాజ్ పర్ సెంట్రల్ కాంట్రాక్ట్ పరంగా. సో తనకి ఈ విధంగా వరుసగా ఒక దెబ్బ తర్వాత ఇంకో దెబ్బ తగలడం వల్ల తను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడంట. కానీ ఈ ఐపీఎల్ సీజన్ 2024లో తను అన్నీ ఎదుర్కొని మొత్తం విజేతగా నిలిచి ఒక ఎక్సలెంట్ క్యాప్టెన్గా తను నిరూపించుకొని తను మళ్ళీ మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాడు ఫ్రెండ్స్. తను ఎంత అద్భుతమైన ప్లేయర్ అండ్ ఎంత అద్భుతమైన క్యాప్టెన్ అని. ఇండియన్ క్రికెట్ టీంలో తను స్థానం సంపాదించాలని మనం కోరుకుందాం. సో మీకేమనిపిస్తుంది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.